వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 6,557 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వేతో పాటుగా వివిధ ఆర్ఆర్బీలలో వేకెంట్గా ఉన్నటువంటి జాబ్స్ను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. మనము ఈ జాబ్స్కి గన అప్లికేషన్ చేసుకుంటే మన రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో, అలాగే మీరు ఇతర రాష్ట్రాల్లో కావాలంటే కూడా అక్కడ కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఐటీఐ, డిప్లొమా లేదా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు మనం అప్లై చేసే పోస్టును బట్టి క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. జాబ్కి కనుక సెలెక్ట్ అయితే నెలకు నియర్లీ 60,000 వరకు శాలరీ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ మనకి శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇవి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే కావు. కాబట్టి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క వివరాలు కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన సిటీలో జాబ్స్, ఈవెంట్స్, మూవీ అప్డేట్స్, ఆఫర్స్ లేదా ఇంపార్టెంట్ అలర్ట్స్ తెలుసుకోవడానికి ఎన్నో వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా చాలా గ్రూప్స్ అండ్ పేజెస్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. citypins.in అనేది మీ సిటీకి సంబంధించిన ఒక రియల్ టైమ్ డిజిటల్ నోటీస్ బోర్డ్ లాంటిది. ఇక్కడ మీరు లోకల్ జాబ్ అప్డేట్స్, మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్, ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, బెస్ట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్, ఇంపార్టెంట్ సిటీ అలర్ట్స్, డైలీ లోకల్ అప్డేట్స్ అన్నీ ఒకే ఫీడ్లో కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, హౌస్ వైఫ్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్ అండ్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. citypins.in పేజ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, 6,557 జాబ్స్ను ఫిల్ చేయడానికి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. 30/6/2026 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 29/7/2026 లోపు చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చెప్పే ఒక అప్డేట్ ఏంటి అంటే, తప్పనిసరిగా అప్లికేషన్స్ అనేవి త్వరగా చేసుకోండి. 29వ తేదీ వరకు వెయిట్ చేసి చివరిలో సర్వర్ ఇష్యూస్ వస్తాయి తప్పనిసరిగా. సో కాబట్టి స్టార్టింగ్లోనే అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ కానీ, అలాగే ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉంటుంది, అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది అయితే మనకి ఇంకా తెలియజేయలేదు. వన్స్ మనకి కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వస్తే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఇక ఈ జాబ్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం తెలుసుకోవాలి. రైల్వే డిపార్ట్మెంట్లో ప్రస్తుతానికి 21 ఆర్ఆర్బీలు ఉన్నాయి, అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్ మనకి ఈ 21 ఆర్ఆర్బీలో ఉన్నటువంటి జాబ్స్ను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు చూసుకోవాలి. మీరు సికింద్రాబాద్కి అప్లై చేస్తే మీకు అక్కడే పోస్టింగ్ ఉంటుంది. ఒకవేళ తిరువనంతపురం చేస్తే అక్కడ పోస్టింగ్ ఉంటుంది, ఆ రాష్ట్రాల్లో ఉంటాయి. బెంగళూరు చేస్తే కర్ణాటకలో ఉంటుంది. ఈ విధంగా మీరు అప్లై చేసే ప్రాంతాన్ని బట్టి మీకు పోస్టింగ్ అనేది అక్కడ ఇస్తారు. మళ్ళీ మన ప్రాంతానికి, అంటే వేరే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి కనుక మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు మీరు అదే ఫస్ట్ ఎక్కడైతే సెలెక్ట్ అయ్యారో అక్కడ జాబ్ చేయాల్సి ఉంటుంది అని క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఓకేనా? కాబట్టి ఇది మీకు ఓకే అయితే మీరు సెలెక్ట్ అయినటువంటి ఆర్ఆర్బీలో 5 నుంచి 10 ఇయర్స్ వరకు అక్కడ జాబ్ చేసి తర్వాత ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటాము అని కూడా మీకు అనిపిస్తే వేరే ఆర్ఆర్బీలలో కూడా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఒకవేళ అవసరమైతే మీరు అగ్రిమెంట్ కూడా వాళ్ళకి రాసి ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ మీకు కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఈ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ కావాలి అని ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు మీరు అక్కడ ఒక కాలం ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఇలా వెళ్ళినప్పుడు మీకు ఈ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఎవరైనా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉంటే దీన్ని యూజ్ చేసుకోండి.
నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్లో మనకి 2 రకాల జాబ్స్ ఉన్నాయి. ఒకటి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, రెండవది టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేటువంటి జాబ్స్ ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి 18 నుంచి 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేటువంటి జాబ్స్కి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళ సర్వీస్ రూల్స్ని బట్టి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన వివరాలు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అందరూ కూడా 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎక్సెప్ట్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్ మరియు మైనారిటీస్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 250 రూపాయల ఫీజు పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ 500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఎవరైతే 500 రూపాయల ఫీజు పే చేస్తారో వాళ్లకు ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే 400 రూపాయల ఫీజు రిఫండ్ అనేది ఉంటుంది. అంటే బ్యాంక్ అకౌంట్కి తిరిగి పంపించేస్తారు. ఎవరైతే 250 రూపాయల ఫీజు పే చేస్తారో వాళ్ళకి 250 రూపాయల ఫీజు కూడా తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి రిఫండ్ అనేది పంపించడం జరుగుతుంది. కాకపోతే ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఫీజు అనేది రిఫండ్ ఉంటుంది. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొత్తం 3 స్టేజ్ల్లో మనకి సెలెక్షన్ అనేది ఉంటుంది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మామూలుగా రైల్వేలో మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ అని లేదా CBT1, CBT2 అని కండక్ట్ చేస్తారు. బట్ ఈ నోటిఫికేషన్కి మాత్రం ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది కూడా ఒకే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచి జాబ్స్ అనేవి ఇస్తున్నారనమాట. కాబట్టి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి చూద్దాం. మొదటగా మనం ఇక్కడ 2 రకాల పోస్టులు ఉన్నాయని స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాం. ఫస్ట్ది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనేటువంటి జాబ్కి సంబంధించి 90 మినిట్స్తో 100 క్వశ్చన్స్తో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. మల్టిపుల్ షిఫ్ట్స్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ విషయానికి వస్తే మనకి మొత్తం 5 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్లు, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ నుంచి 20, మ్యాథమెటిక్స్ నుంచి 20, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35. ఈ విధంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి కూడా సేమ్ సెలెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. 90 మినిట్స్తో 100 క్వశ్చన్స్తో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. మల్టిపుల్ షిఫ్ట్స్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కాబట్టి నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ సిలబస్ ఏముంటుందంటే మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25, జనరల్ సైన్స్ నుంచి 40, జనరల్ అవేర్నెస్ నుంచి 10. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఎవరైతే ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మొదటగా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనేటువంటి జాబ్కి సంబంధించి డిగ్రీ అనేది ఫిజిక్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ అనేది ఫిజిక్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్లో చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా 3 ఇయర్స్ డిప్లొమా పైన తెలిపినటువంటి స్ట్రీమ్స్లో ఎవరైతే బ్రాంచెస్లో డిప్లొమా చేస్తుంటారో లేదా ఇంజనీరింగ్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగిలిన అన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేటువంటి జాబ్స్ ఇక్కడ రకరకాలు ఉన్నాయి. ట్రాక్ మిషన్ అని, బ్లాక్ స్మిత్ అని, అలాగే బ్రిడ్జ్ అని. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 జాబ్స్ అని, ఎలక్ట్రికల్ అని, ఫిట్టర్ అని ఉన్నాయి కదా, ఏసీ అని, వెల్డరు. వీటికి సంబంధించి అప్లికేషన్ చేయాలి అంటే ఐటీఐలో రెస్పెక్టివ్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఐటీఐ అయినా చేస్తుండొచ్చు, లేదా ఎన్సీవీటీ, ఎస్సీవీటీ ద్వారా ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అండ్ రైల్వేలో అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 40 నుంచి ఏ రైల్వే ఆర్ఆర్బీలో ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది క్లియర్గా ఇచ్చారు. మీరు ఏ రైల్వేకి అప్లై చేయాలనుకుంటున్నారు చూసుకొని ఆ రైల్వేకి సంబంధించిన వేకెన్సీ వివరాలు అనేది ఈ టేబుల్లో మీరు చూసుకోవచ్చు. మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా
టోటల్గా 399 జాబ్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అక్కడ చూసుకొని మీకు అక్కడ జాబ్స్ ఉన్నాయా లేదా, మీరు అప్లై చేసే పోస్ట్ అక్కడ ఉందా లేదా చూసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే వేరే రైల్వేలో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మీకు సేమ్ రైట్స్ అనేవి ఉంటాయి, సేమ్ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి ఒకవేళ రిజర్వేషన్స్ కానీ మీకు ఉంటే. కాకపోతే ట్రాన్స్ఫర్గా అవ్వాలి మీ దగ్గర ప్రాంతానికి అంటే మాత్రం తప్పనిసరిగా 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. అది చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఇక టోటల్గా మనకి 6557 జాబ్స్ అనేవి ఉన్నాయి. పోస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది కూడా మనకి ఈ టేబుల్లో అయితే క్లియర్గా ఇచ్చారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.